భర్తపై భార్య తప్పుడు కేసులు పెడితే వేధించినట్లే. మహిళల రక్షణ కోసమే వరకట్న వ్యతిరేక చట్టం. గొంతెమ్మ కోరికలు తీర్చుకునేందుకు దీని ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది 100% నిజం. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా సాగాలి. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలం. సుప్రీంకోర్టు భర్త అతని కుటుంబ సభ్యులపై భార్య అనవసరంగా కేసులు పెడితే అది వేధింపుల కేసు కిందికే వస్తుందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వరకట్న వ్యతిరేక చట్టం గృహహింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కోసమని, కానీ ఈ మధ్య చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోరికలు నెరవేర్చుకోవడానికి దీని ఆయుధంగా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేసింది. చట్టాలు మారాలి. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా భర్తపై తప్పుడు కేసులు పెడితే భార్య వేధించినట్లే. ఏమవుతుంది అంటేడా, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. సో ఒకవేళ అనుకుందాం భార్యాభర్తలకి ఇద్దరికి ఘర్షణ వచ్చింది, నిజంగానే ఆ అబ్బాయి తప్పు చేసిందని కోసేపు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే సక్కబోయి భర్త, అమ్మ, నాన్న, వీళ్ళ అక్కలు, అన్న ఎంతమంది ఉంటే అంతమంది మీద 498 DVC మొత్తం ఇవన్నీ కేసులు పెట్టేస్తూనే ఉంటారు. డౌరీ ప్రివెన్షన్, DP యాక్ట్. ఒకవేళ తప్పు చేసిన భర్త అయితే కుటుంబ సభ్యులు మొత్తం ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇలా కసి తీర్చుకోవాలి కదా. తర్వాత గొంతెమ్మ కోరికలు తీర్చనీకి ఇప్పుడు ఎంత దారుణంగా తయారైంది ఈ కుటుంబ సంబంధాలు, ఈ వివాహ వ్యవస్థ. అంటే అసలు ఇక్కడ అమ్మాయే రూల్ చేయాలి, లేదంటే కేసులు. నువ్వేమన్నాను, నువ్వు మంచి చెప్పు, అది మంచి ఆమె స్వీకరించలేకపోతే కేసే. అంటే కేసే, అంటే కేసే. పోలీసు వాళ్ళు చక్క ఏం లేదు, అమ్మాయి 2 కన్నీళ్ళు తీయంగానే కొంచెం నటించంగానే అక్కడ ఎంతవరకు ఫ్యాక్ట్ ఫైండ్ ఉంటుంది, ఫ్యాక్ట్ ఫైండే ఉండదు. వచ్చి రాస్తుంది, పోగానే కథం FIR చేసి కోర్టుకి పంపించుడే పోలీసు వాళ్ళది. ఖుద్దు సుప్రీంకోర్టే చెప్తుంది తెలంగాణ ఫెయిల్ అని చెప్పేసి. ఎంతమంది తెలుసా? సరే ఓకే, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కేసు పెట్టింది. అమ్మాయి కేసు పెట్టిన తర్వాత ఈ అమ్మాయి తప్పుడు కేసు పెట్టిందని చెప్పేసి కోర్టులో ప్రూఫ్ అయిన తర్వాత ఈ అమ్మాయి మీద కేసు కావాలి కదా తిరిగి. ఇష్టానుసారంగా తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, తన ఇండిపెండెంట్ లైఫ్ కోసం ఇక్కడ అబ్బాయిల జీవితాన్ని, అబ్బాయిల కుటుంబాల జీవితాన్ని కోర్టు పాలు చేస్తున్నారు అమ్మాయిలు. ఇది వాస్తవం 100%. అరే అంటే కేసే, అంటే కేసే. కోర్టులో కుప్పలు పడి ఉన్నాయి. ఏళ్ళకేళ్ళు తెగుతలేవు డైవర్స్ పంచాయతీలు. అట్లా తయారయ్యారు. మరి ఈ ఇంతకుముందుకున్న ఈ కుటుంబ వ్యవస్థలో కనీసం అటు 4 పెద్దలు, ఇటు 4 పెద్దలు కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఇంతకుముందుకు చూసినాగా 1,00,000 మంది పరారు అయిన వాళ్ళకి ఏంటి, 2 రోజుల తర్వాత ఘర్షణ వస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఈ ఘర్షణ కూడా ఇంకా వేరే విషయాలు ఉన్నాయి, ఈగో ఇష్యూసే ఉంటాయి. ఈగో ఇష్యూస్ వల్లనే అమ్మాయి వెళ్ళిపోతుంది, పోతే ఉత్తగపోదు. ఈమెకి ఇష్టం లేకపోయినా కూడా ఉత్తగపోదు, ఓ కేసు వేసిపోతుంది. ఇక దీంతో కొట్టుమిట్టాడుతుండాలి అబ్బాయి కుటుంబం. ఇక అయిపోయి సముద్రంలో దుంకినట్టే. అమ్మాయితో మాట్లాడిన కేసే, అమ్మాయికి ఫోన్ చేసిన కేసే, అమ్మాయి ఇంటికి పోయిన కేసే, అమ్మాయిని మందలిచ్చిన కేసే. ఇక నువ్వు ఒక్కసారి నీ ఇంటికి వెళ్ళి పోయిందంటే ఈ అమ్మాయి మీ భార్య కాదన్నట్టే. లేదంటే నువ్వేం చేసినా కూడా కేసే. లేదు, తన ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ వస్తుంది, తన ఇష్టం ఉన్నప్పుడు పోతుంది, తన ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ ఒక ఆట వస్తువు ఒక అబ్బాయి. ఇట్లా తయారయ్యారు సమాజం. వరకట్నం ఇట్లా తప్పుడు కేసులు పెడితే వేధించినట్టే అని చెప్పేసి గుద్దు సుప్రీంకోర్టే చెప్తున్నటువంటి పరిస్థితి